మెల్లగా మెల్లగా. అక్క కార్తీక్ వచ్చాడా? తెలీదండి, డ్యూటీలో ఉన్నంత వరకు చూడలేదు. అన్నా కార్తీక్ వచ్చాడా? చూసి చాలా రోజులైందండి. వచ్చాడా లేదా? రాలేదు. చూడలేదండి. పిచ్చోళ్ళగా 2 రోజులు వాడిని వెతికాను. ఎవ్వరు వాడిని ఎక్కడా చూడలేదు. అలా కనిపించకుండా పోయాడు. రే నా తమ్ముడు వచ్చాడా? చూడలేదు. రే మణి కార్తీక్ వచ్చాడా? లేదన్నా. అన్నా కార్తీక్ వచ్చాడా? లేదు బాలాజీ. అన్నా టీ అన్నా. రండి ఇవ్వండి. వీడమ్మా టీ కొట్టుకురావడానికి కూడా టెన్షన్ గా ఉందిరా. ఈ అబ్బాయినంతా నీ వల్లరా. నాకేమన్నా ముందే తెలుసా ఇలా ఇరుక్కుపోతామని? ఎక్కువ వాగావో పగిలిపోతున్నా కూడా. సరుకు మన చేతిలో ఉంది, మనల్ని అడేం పీకలేడు. కాసేపు టెన్షన్ అప్పుడు ఉంటావా? ఈ భయంతో చస్తున్నాను రా. ఏం చేయాలరా? ఎందుకు భయపడాలి? చంపేస్తాను. కార్తిక్, నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకురా? వస్తా నాకు. రేవతి ఏంటి తాళమేవో? ఎక్కడికి వెళ్ళావురా? నాన్న గుండె నొప్పిని హాస్పిటల్లో చేర్పించావు తెలుసా నీకు? నిన్నే ఏంటి దెబ్బ? అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఏం మాట్లాడవే? నిన్నే అడుగుతుంది. చెప్పు ఎక్కడికి? ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? చచ్చి బతికాడన్నారు తెలుసా? జరగకూడదు జరుగుంటే నీకు ఆ విషయం ఎలా చెప్పాలి? ఇది తీసుకో. ప్రస్తుతం ఈ నంబర్ నాదే. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా? విష్ణు ఇంటికి. నేను ఈ కొంపలో ఉండలేను. కొద్ది రోజులేనే అంతా మారిపోతుంది. నానా నీళ్లు కొద్దిగా తాగు నాన్నా. వద్దమ్మా. కార్తిక్ నన్ను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా లేడు. వాడు లేకుండా ఎలా హలో ఏమైంది? కార్తిక్ కార్తిక్ ఏమైంది? అన్నయ్య కార్తిక్ కార్తిక్ విష్ణు కార్తిక్ ఏమైంది? విష్ణు కార్తిక్ విష్ణు కార్తిక్
ఫ్రెండ్ కలిసి తిరిగేవాళ్ళు కార్తీక చంపేశాడంట్రా. ఏయ్, ఆ బ్రోకర్ నా కొడుకు ఇంకా రాలేదేంట్రా? ఆ? అసలు రమ్మని చెప్పారా లేదా? రేయ్, ఆపు. ఆ, నీ అబ్బ బ్రోకర్ నా కొడుకు రారా? నేను నీ కంటికి ఏ రిపప్పలా కనపడుతున్నానా? అయ్యో ఎంత మాట మాజీ. ఆ, నీ అబ్బాయి ఈ అమ్మాజీ లెవెల్ ఏంటో తెలిసి కూడా వేషాలు వేస్తున్నావేంట్రా? ఒకడు చచ్చాడు, ఇంకొకడు జైలుకు పోయాడు. బ్రోకర్ నా కొడుక తెలీదా మాజీ? నిజంగా ఏం తెలీదా మాజీ? తెలీదా మాజీ? నీ కొడుకునే కదా జైల్లో పెట్టింది. అవునా మాజీ? మరి కల్లో కూడా మీకు ద్రోహం చేయాలని నేను అనుకోలే మాజీ. పాని అప్పగిచ్చింది నీకు, మరి ఎవరు అనుమానించమంటావురా? ఆ? పోరా, పోయి నీ కొడుకుని గలు. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సరుకు నా చేతికి రావాలి. ఇదిగా ఈ యాదవని కూడా తీసుకెళ్ళి. అమ్మాజీ ఏంట్రా? నాకెందుకో ఈడి మీద అనుమానంగా ఉంది. మాజీ. సరే అయితే పోలీసులకు ఫోన్ చెయ్యి. హ్మ్. ఏమైనా తెలిసిందా? విష్ణు ఇల్లు మొత్తం వెతికాను, అక్కడ సరుకేమో దొరకలేదు అమ్మాజీ. ఆడికి బెయిల్ ఇచ్చి నాకు ఆడికి తీసుకురా. అమ్మాజీ మీరు ఇందులో జోక్యం చేసుకుంటే మీకే ప్రాబ్లం. ఏయ్, మూసుకొని పెట్టరా. కొత్త కేసులు ఏంటా? లండన్ లేపేసిన కేసు. ఎఫ్ఐఆర్ వేసావా? ఎఫ్ఐఆర్ ఇంకా రాయలేదు సార్. కేసు ఎవరిది? ఎస్ఐ ప్రకాష్ గారే టేకప్ చేశారు. సరే నేను కోర్టు దాకా వెళ్ళొస్తాను. ఎవరిని అలో చేయకు. ఇది ప్రకాష్ డీల్ చేస్తున్నాడు, జాగ్రత్త. ఏమయ్యా తిరుపతి ఇట్రా. సార్ చెప్పండి సార్. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. నేను కనుక్కుంటాను సార్. సార్ నమస్తే సార్. ఎవరయ్యా? ఏం కావాలి? కార్తీక్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, అతన్ని కలవాలి సార్. నువ్వెవరు? వాడి అన్నయ్య సార్ నేను. ఏమయ్యా అన్నయ్య నాన్న అంటూ వచ్చేస్తున్నాను, వెళ్ళండి అయ్యా. సార్ వాళ్ళ తమ్ముడు సార్, ఒకే ఒకసారి కలిసి వెళ్ళిపోతాను సార్. ముందు వీళ్ళ సంగతి ఏమిటో సార్, చూడు. ఒక్కసారి సార్, అంతే. విసిగించుకో. అయ్యగారు రాకుండా ఎవరిని కలవడం కుదరదయ్యా. సార్, సార్, నేను చెప్పిన సార్, కొంచెం పనులు పెద్ద పూర్తి మనసు టైం అవుతుంది. సార్, సార్, చెప్తే అర్థం కదా. వాడు. వెళ్ళవయ్యా. ఒక్కసారి కలిస్తే వాడికి కొంచెం ధైర్యం ఏమయ్యా, ఉంటుంది సార్. వీడు బయటికి సార్, రండి. చెప్పేది నీకే. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళమంటున్నానా? సార్, పో. రండి రండి. ఏమిటి మొహమ్మద్ ఏం చెప్పమంటావు? మర్డర్ కేసులో ఇరుకున్న కుర్రాన్ని కలవాలయ్యా. ఫ్రెండ్ మర్డర్ చేశాడే వాడా? వాడినే వాడిని ఇప్పుడు కలవడం చాలా కష్టమయ్యా. చూసి ఏదో ఒకటి చేయండి అయ్యా. కేసు ప్రెస్ వాడి దాకా వెళ్ళింది, పైగా ఎఫ్ఐఆర్ రాయాలి. కష్టమే మరి. అర్థం చేసుకోవయ్యా, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటారు సార్? మీరు వచ్చేటప్పుడు కనీసం లాయర్ తీసుకురావచ్చు కదా. అంత తర్వాత అయ్యా, ఆడితో 2 నిమిషాలు మాట్లాడాలి. నా బాధను అర్థం చేసుకోవయ్యా. ఒక్క నిమిషం టైం ఇచ్చారు, త్వరగా మాట్లాడేయండి. సరే సరే. హే కార్తీక్, విష్ణు ఎలా సచ్చాడ్రా? ఎంత పని చేశాడ్రా? అసలు ఎక్కడికి వెళ్ళారు? ఏం జరిగింది? సరుకెక్కడ్రా? దానివల్ల ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలుసా? ఏం చేశారా? సరుకెక్కడ దాచారు? ఏం మాట్లాడకుండా నా దిక్కులు చూసి ఏంటి అర్థం? ఒరే కార్తీక్ చెప్పరా? బాగా ఇరుక్కుపోయావా? ఎరగదీసి కుమ్ముతారా బ్రోకర్ నా కొడక. రే కార్తిక్, ఏం చేస్తున్నావురా? మన ఫ్యూచర్ బాగుండాలరా కార్తిక్. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? నాకోసం ఇది కూడా చేయలేవా కార్తిక్? నాకేదైనా అయితే నువ్వు చూసుకుంటావు కదరా? ఆ? ఆ రోజు ఒక అమ్మాయిని చూశానురా, తను నన్ను చూసింది. ఎంత అందంగా ఉందో తెలుసా? నా పాటికి నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పరా? వెళ్దామా? వెళ్దామా? రే నిన్నే అడుగుతున్నాను రా. అనవసరంగా నన్ను కెలక్కు.
ఇలాంటి పని ఏ పనికి మళ్ళీ ఏదో ఒప్పుకోడు. నాకు తిక్కరేకి నిన్ను 4 పీకేలోగా ఈ టాపిక్ ఆపే. రే, ఈ పని మీద మన భవిష్యత్ ఆధారపడుందిరా. ఈ ఒక్క పని కనుక ఫినిష్ చేసాము డబ్బుల వర్షం కురుస్తుంది మావా. డబ్బు కోసం ఏ పని